ఇక్కడ మనం కార్పొరేట్ స్కూళ్ళ గురించి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో బలంగా చర్చ జరిగింది. బహుశా మీరు అంగీకరిస్తారో లేదో గానీ, తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలు అప్పుల్లో పడడానికి కార్పొరేట్ విద్య ఒక కారణం. 100%. ఈ కార్పొరేట్ విద్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే వాళ్ళని నియంత్రణ లేదు ఫీజుల విషయంలో. ఇష్టారాజ్యంగా ఉన్నది వాట్లల్లో. ఈ ప్రభుత్వం 2 నెలలు అట్టే ఉన్నది. ఎందువల్ల వాళ్ళని టచ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా? ఒకటండి, బేసికల్లీ దే బికమ్ వెరీ బిగ్. వాళ్ళందరికీ ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి పాలసీ, మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ని, ఒక స్కూల్ పలానా ఫీజు పెట్టడాన్ని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీరు రాకండి అంటారు వాళ్ళు. ఇప్పుడు చిరక్ స్కూల్ ఉంది, వాడు ఓ చిన్న స్థాయి క్లాస్కి 3 లక్షలు 4 లక్షలు వసూలు చేశారనుకోండి, 3-4 లక్షలు వసూలు చేశారనుకోండి, అంత ఎందుకు పెట్టాలంటే మీరు రాకండి అంటారు. మీరు రాకండి, హూ వాంట్స్ యూ టు చూజ్ ఇట్. అందుకని నేను ఏమంటే దాని నియంత్రణ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఖచ్చితంగా వాళ్ళందరికీ సంబంధాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఇవాళకి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర నేటివిటీ, ఆంధ్ర బేస్డ్ ఉన్నటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మన మంచిర్యాలలో, ఏటూరు నాగరంలో వాళ్ళే ఉన్నాయి కదా, లేదా వాళ్ళ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా. వాళ్ళ యొక్క దోపిడీని మనం ఆపగలుగుతున్నామా? లేకపోతే పిట్టగుళ్ళ లాంటి, లేకపోతే అగ్గిపెట్ట డబ్బల్ లాంటి ఉన్నటువంటి హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంటే వ్యవస్థలు ఆపగలుగుతున్నాయా? ఇది వ్యవస్థలలో లోపం, ఖచ్చితంగా అధికారులలో లోపం, సమన్వయ లోపం, ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి తప్పితే మరొకటి కాదు. దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ దాని గురించి డిస్కషన్. కానీ ఇప్పుడు మీరు కొంతమేరకు ఈ మధ్య ఇప్పుడు అది ఏఎఫ్ఆర్సీ ఉంది కదా, ఈ మధ్య ఏఎఫ్ఆర్సీ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వీటిలల్లా ఫీ రెగ్యులేటరీ కమిటీ పెట్టి ఒకటి ఉంది రాష్ట్ర స్థాయిలో, కొంత నియంత్రణ చేస్తున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఫీజు నియంత్రణ కన్వీనర్ చేసే పరిస్థితి తెచ్చారు కొంత. కానీ ఇక్కడ చేయగలుగుతున్నారు. కానీ ఈ విచ్చలవిడిగా పుట్టుకొచ్చినటువంటి కార్పొరేట్ స్కూల్స్ కోట్లాది రూపాయలు, మీరు చూడండి, కొత్తగా వచ్చే టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంతా కూడా విద్యారంగం నుంచి వచ్చిన పెట్టుబడిదారులు అయి ఉంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు నిర్వహించలేము, బడ్జెట్ స్కూల్స్ నిర్వహించలేము. కానీ మరి కార్పొరేట్ స్కూల్ అధిపతులు కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఎన్నికలు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తుందంటే, అక్కడ దోపిడీని ఆపలేకపోతున్నాం అనే విషయం మాత్రం. ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, దోపిడీని మాత్రం నియంత్రించలేకపోతా ఉన్నాం. చాలా చోట్ల నేను చూశాను ఆ మధ్య, నేను పేర్లు చెప్పాను, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఎదుట యజమాన్యాలని వ్యతిరేకిస్తూ పిల్లల తల్లిదండ్రులు పోయి పేరెంట్స్ కమిటీలు వేసుకొని కొట్టాడన్నారు. ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు. కొన్ని స్కూల్స్లో ఒకటేసారి మీటింగ్స్ పెట్టుకొని పలానా సెంటినరీ అయింది కాబట్టి పలానా అయింది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీజెస్ పెంచేస్తే 20% 30% ఆటోమేటిక్ వాళ్ళు ఇష్టారాజ్యం. పిల్లల్ని వద్దనలేము, ఎందుకంటే పిల్లల దృష్టిలో చిన్నవాళ్ళం కావాలని చెప్పి తల్లిదండ్రులు అనుకోరు. ఆ బలహీనతలను అడ్డం పెట్టుకొని కార్పొరేట్ స్కూల్స్ అనేది వాళ్ళు బ్లాక్ మనీ తీసుకుంటారు. ఇది తిలాపాపం తలాపిడి. ఇక్కడ రాజకీయ పార్టీలు డబ్బులు క్యాష్ ఇవ్వమంటారు, దీంట్లో క్యాష్ ఇవ్వమంటారు, బిల్లు ఇవ్వరు. మొన్న మా ఒక ఎమ్మెల్యే గారు పలానా స్కూల్ పేరెందుకులేండి, ఇండస్ట్రీలో ఏదో స్కూల్ ఉంది, ఇండస్ స్కూల్ ఏదో ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఒక వెండర్కి డబ్బులు ఇవ్వబోతే పోయి మా ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారి మీద ధర్నా చేసింది. అక్కడ అంటే ఎమ్మెల్యే ధర్నా చేయాల్సి వచ్చింది అక్కడ ఉన్న వెండర్కి డబ్బులు ఇవ్వకపోతే. అంటే ఎంత ఏకపక్షంగా వాళ్ళు నడిపించగలుగుతున్నారు వ్యవస్థల లోపం. మీకు ఇంకేంది, ఇప్పుడు ఐసీఎస్సీ, సిబిఎస్సీ ఉందనుకోండి, ఈ సిలబస్ నడిపించే స్కూల్స్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఆల్మోస్ట్ జీరో. నేను చూసినాను. మన డిఈఓలు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. అసలు మన డిఈఓలుగా ఏమన్నా పోయి వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ కూడా చేయగలుగుతారో నాకైతే డౌటే. ఈ నేల మీద ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య స్టేట్ సబ్జెక్ట్ అయిన సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ని, ప్రభుత్వ స్కూల్స్ పక్కన పెట్టండి, ప్రైవేట్ స్కూల్స్లో ఒక డిఈఓ, సాధారణ డిఈఓ పోయి చెక్ చేయగలుగుతారా? ఒక డిప్యూటీ ఈఓ పోయి ఖైరదాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ ఉన్నాయి, ఒక డిప్యూటీ ఈఓ పోయేసి అక్కడ చెక్ చేయగలుగుతాడా? వాయిస్ ఉంటుందా? బికాస్ అసలు కళ్ళ ముందు జరుగుతుంది. ఆ మేనేజ్మెంట్లు చాలా ఉన్నత స్థాయిలో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు పోగానే మీకు యూ విల్ గెట్ సమ్ ఫోన్ కాల్స్ ఆటోమేటికల్లీ. సో నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థను నిందించే బదులు నాకు అర్థమైంది ఏంటంటే, నేను 2 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసి, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీ కానీ మరొకరిని కానీ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం క్రియేట్ చేసి, నిధులు ఏమీ లేకుండా మధ్యాహ్న భోజన పథకం నుంచి మొదలుపెట్టి క్రీడల వరకు నిధులు ఏమీ లేకుండా మన పిల్లల్ని మనం చూసుకోగలిగితే, దాని మీద పెట్టినటువంటి యొక్క డబ్బులు అది ఖర్చు కాదండి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఆ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల బారిన పడే అవకాశమే లేదు. ఈ మధ్య గవర్నమెంట్ టీచర్లు అద్భుతంగా చెప్తున్నారు, పిల్లలను ఇంటికి తీసుకొచ్చి తెచ్చుకుంటున్నారు. స్టార్ట్ చేసినాము, బడి బాట అని మొదలు పెట్టినాం. టీచర్లు ఒక వారం పాటు ఇంటింటికి పోయి పిల్లలను తీసుకురావడం అనేది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేస్తాయండి.
వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత కరోనా తర్వాత మన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని పెట్టినాం, ఎఫ్ఎల్ అని పెట్టినాం. తర్వాత చాలా కార్యక్రమాలు పెట్టినాం. యూనో లైబ్రరీ కార్నర్స్ కొన్ని పెట్టినాము. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ డన్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ కేసీఆర్స్ రూల్. కాకపోతే కొన్ని షోకేస్ చేసుకుంటాం, కొన్ని షోకేస్ చేసుకోలేము. కానీ ఎంత చేసినా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇవాళ ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ఊరు మనబడి అనే దానికి మీరు పేరేమన్నా పెట్టుకోండి, కానీ రాష్ట్రంలో ఇంకా 22-23 వేల స్కూల్స్ అయితే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి పూర్తి స్థాయిలో. అది చేయండి. కొత్త స్కూల్స్ ఇప్పుడు కడతారు, అది అదనపు తరగతులు, టాయిలెట్స్ అవి కాకుండా బుచ్చన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో చాలా పని జరగాల్సి ఉంది. చాలా అధ్వానంగా ఉన్నాయి చాలా చోట్ల. మీరు కావాలంటే మైక్ టీవీని మనం ఒకసారి పంపించండి. చాలా పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, పాత జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి యొక్క ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు చాలా చోట్ల వసతులు లేమితోటి కొట్లాడుతూ ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏంటంటే ఈ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు వీళ్ళ దృష్టికి పోరు మన వాళ్ళు. పోనప్పుడు ఏమవుతుంది, ఈ విద్య బాగుపడుతుంది, అప్పులు వచ్చే అవసరం లేదు. ₹2, ₹3 వడ్డీ పట్టుకొచ్చి పిల్లలకు ఫీజులు కట్టే దుస్థితి రాష్ట్రంలో తల్లిదండ్రులకు అవసరం లేదని నా ఉద్దేశం.